పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువు తల్లి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపులమయ్యుండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అసలు ఆ వచనాలు మీ హృదయంలోకి తీసుకున్నారా? ఆయన రక్తము, గొర్రెలు, మేకలు, వడ్లు ఈ దారిని వస్తూ ఉంటే, విజయనగర కాలనీ నుంచి గేట్లో నుంచి నేను వస్తూ ఉంటే బల్లలు బారికొండయి. నేను ఎప్పుడు చూడలా. నేను ఎప్పుడు కూడా సండే బయటికి వెళ్ళను. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తుంటాను, కానీ అప్పటికి అయిపోవచ్చు. కొన్ని చోట్ల ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తుంటున్నాను పరిచర్యకి. అయితే ఈ దినం పెందలకడ నేను రావటా ఉన్నానా, బారికి బల్లలే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మాంసాహారం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు మనకు కావలసిన ఆహారం తింటున్నాం, రక్తం ఒలికిస్తున్నాం, కానీ అవంతా ఉపయోగకరం కాదు. కానీ మన ప్రభువు మన కోసం కార్చిన రక్తం, సిలువనెక్కిన రక్తం, శ్రమ పడబెట్టబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం చిందించిన ఆ ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడంటే రక్షించుకుంటున్నాడు. హల్లెలూయా.